హాయ్ అండి, వెల్కమ్ టు ప్రసన్నాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంట్లోనే ఈజీగా సమ్మర్లో పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఇలాగా మనం ఇంట్లోనే కేక్స్ అయితే తయారు చేసేసుకుందామండి. అలాగే అంటే చాయ్ కప్పుల్లో కూడా కేక్ అయితే వేసాను. చాలా సింపుల్గా ఉంటుంది. చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే ఇప్పుడైతే కేక్ ఎలా తయారు చేయాలో చూపించేస్తాను. ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని ఇలాగా 3 ఎగ్స్ అయితే కొట్టేసుకున్నానండి. ఆ బౌల్లోనే ఒక కప్పుతోటి ఆయిల్, ఒక కప్పుతోటి పంచదార అయితే అదే కప్పుతోటి పంచదార అయితే తీసుకొని ఒకటే రౌండ్లా తిప్పుతున్నానండి. అటు ఇటు తిప్పకూడదు, ఒకటే సైడు తిప్పుకోవాలి. ఇలా అలా షేక్ చేసుకుంటే ఎగ్స్ని మనకి మంచిగా కేక్ అన్నది బాగా వస్తుంది. అప్పుడు ఇలాగా మైదా పిండి అయితే తీసుకున్నానండి. జాలీ చేయాలి, జాలీ చేసుకునేది ఉంటుంది కదా, అలాంటి దాంట్లోని జాలీ చేసుకోవాలి. మైదా అయితే నేను ఆ కప్పుతోటి 2 కప్పులు మైదా అయితే తీసుకున్నానండి. 2 కప్పులు మైదా తీసుకుని ఇలాగ మొత్తం జాలించేసుకుంటున్నాను. ఇలా జల్లించుకుంటే మనకి దాంట్లో ఏమన్నా అంటే పిండి ఉండలుగా ఉన్నా కానీ ఏదైనా కానీ ఉంటే అవన్నీ పోతాయి అన్నమాట. ఇలాగ వచ్చేసి బేకింగ్ సోడా అలాగే బేకింగ్ పౌడర్ చూపిస్తున్నాను చూడండి, అదొకటి 1 స్పూన్ తీసుకున్నాను. ఇదేమో 1/2 స్పూన్ ఏమో బేకింగ్ సోడా తీసుకున్నాను. వేసుకోవాలి. ఆ పిండిలో వేసేసుకుని మొత్తం ఒకటే సైడు ఇలాగా రౌండ్గా తిప్పుతూ కలుపుకోవాలి. ఇది వచ్చేసి సాల్ట్ అండి. కొంచెం ఎప్పుడైనా సరే స్వీట్ చేసుకున్నా ఏదైనా చేసుకున్నా కూడా కంపల్సరీ షుగర్ వేసుకునేటప్పుడు కంపల్సరీ ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు వేసుకోవడం వల్ల టేస్ట్ అన్నది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి 1 కప్పు కానీ 1/2 కప్పు కానీ పాలు అయితే వేసుకొని కలుపుతూ ఉండాలండి. అంటే కలిపే దాన్ని బట్టి పాలు పడుతూ ఉంటాయి. నాకు అలా మొత్తం కలపడానికి 1 కప్పు పాలు అయితే పడ్డాయండి. కాచిన పాలు ఇవి తీసుకుని చల్లార్చిన పాలు వేస్తున్నాను. పచ్చి పాలు కూడా వేసుకోవచ్చు, కానీ కాచి చల్లార్చిన పాలు అయితే చాలా టేస్ట్ ఉంటుందండి. ఇలాగ ఒకటే సైడ్ తిప్పుకోవాలి. మొత్తం కలిపి నాకు 1 కప్పు పాలు అయితే పడ్డాయండి. చూసారు కదా, ఇలా మొత్తం కలుపుకోవాలి. అది కలుపుకుని అలా పక్కన పెట్టి ఇలాగా మనకి కేక్ది ఏదైతే గిన్నె ఉంటుందో ఆ గిన్నెకి ఫస్ట్ ఆయిల్ రాసుకోవాలి. ఆయిల్ రాసుకుని అప్పుడు మైదా ఇలా వేసేసుకుని ఇలా మొత్తం అంటే మొత్తం చుట్టూ కూడా మైదా అంటుకుని కేక్ అయితే బాగా వస్తుందండి, మాడిపోదన్నమాట. ఇలా చేయండి. మిగిలిన పిండి ఏదైతే ఉందో అది అందులో వేసేసుకోండి. ఎంతో కాదు, కొంచెమే మిగిలింది. ఆ కొంచెం కూడా అందులో వేసేసి మొత్తం కలిపేసుకున్నాను నేను. చూసారు కదా, ఇలా మొత్తం కలిపేసుకుంటే కొంచెం ఇంకా పాలు పడ్డాయి. దీంట్లో నీళ్ళు కూడా వేసుకోవచ్చండి, కానీ నేను మొత్తం పాలే వేసాను. పాలు ఇలా వేసేసుకున్నాక అలాగే ఇక్కడ వచ్చి గాజు బౌల్స్ అండి. నా ఇంట్లో ఉన్న బౌల్స్ నేను తీసుకున్నాను. స్టీల్ బౌల్లో ఉంటే స్టీల్ బౌల్స్ కూడా వేసుకోవచ్చు. ఇలా గాజు బౌల్లో నేను 1 కప్పు కింద 1/2 కప్పుకి వేసాను. ఎందుకంటే అది కప్పు ఉడికి మొత్తం పైకి పొంగుద్దండి కేక్ అన్నది. అందుకని దాంట్లో కొంచెం వేసుకోవాలి. కనవదంతా కూడా కొంచెం అయితే నేను ఇక్కడ వచ్చేసి కేకు దాంట్లో బౌల్లో వేసాను. అలాగే ఇంకొంచెం మిగిల్చుకొని చిన్న కప్స్ ఉన్నాయండి, టీ తాగే కప్స్ ఇంట్లోని. ఆ టీ తాగే కప్స్లో కూడా వేసాను. పిల్లలకి కప్ కేకులు అంటే ఇష్టపడతారు కదా చాలామంది, అలా ఉంటాయి, బాగుంటాయి అని చెప్పేసి కప్పుల్లో కూడా వేసేసాను అనమాట. టీ తాగే కప్పులు తీసుకున్నాను, అందులో వేసాను. ఇక్కడ వచ్చేసి ఒక కడాయిలో మంచిగా ఫస్ట్ ఒక కడాయి తీసుకుని అది వేడి చేసుకోవాలి. దాంట్లో ఇలాగా నేను స్టాండ్ అయితే పెట్టి మూత పెట్టి వేడి చేశాను. వేడి చేసినాక ఇగో చూసారు కదా, ఇక్కడ చాయ్ కప్పులు అండి, మన ఇంట్లో ఎక్కడ ఉంటాయి కదా టీ తాగే కప్పులు, అవి కూడా ఇంకొక వేరే బౌల్ కూడా తీసుకుని అది కూడా వేడి చేస్తున్నానండి. దాంట్లో కూడా స్టాండ్ పెట్టాను. స్టాండ్ పెట్టి ఇలాగైతే చూసారా, ఇలాగ గాజు కప్పుల్లోని అలాగే టీ తాగే కప్పుల్లో కూడా కేక్ కలిపిన పిండి ఏదైతే ఉందో అది వేసేసాను. ఇక్కడ వచ్చి ఈ కడాయిలో మాత్రం కేకు అది పెట్టేసాను అనమాట. పెట్టి ఇలా మూత అయితే పెట్టాను. ఇందులోటి ఇక్కడ వచ్చేసి గాజు బౌల్లో 4 గాజు బౌల్స్ కలిపి ఆ కడాయిలో అయితే పెట్టానండి. కడాయిలో బాగానే పట్టేసినాయి, 4 కూడా మంచిగా బాగా వచ్చినాయి. కొంచెం పెట్టేటప్పుడు నాకు ఈ సైడు కడాయి అయితే కాలిందండి చెయ్యి, అందుకే గమ్మున వదిలేసాను. దానిపైన ఇంకొక ప్లేట్ల మీద ఇలాగ కప్స్ అయితే పెట్టేశాను. కప్పుల్లో కూడా వేసాను కదా, 2 ఒకటేసారి అయిపోయినాయి అన్నమాట. ఈజీగా ఓవెన్ లేకపోయినా మనకి ఇంట్లోనే ఇలా
ఇలాగా బౌల్లో అది కడాయిలో అయితే చేసేసుకోవచ్చు అన్నమాట. కేకు చాలా సింపుల్గా ఉంటుంది, ఈజీగా మాత్రం ఇంట్లో అయితే కేక్ని అయితే తయారు చేసేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా వచ్చినాయో, ఇలాగా మంచిగా పొంగి పైకి అయితే వస్తాయండి. అందుకనే సగమే వేసాను పిండి. ఇలాగ ఒక స్టిక్ తీసుకొని మనం ఈనుపుల్లైనా లేకపోతే ఇంట్లో ఇలాంటి పిన్ ఉన్న టూత్పిక్ ఉన్నా కూడా గుచ్చి ఇలా చూస్తే మనకి దానికి పిన్నికి అంటుకోకుండా ఉన్నది అంటే మొత్తం కేక్ అంతా కూడా మంచిగా అయిపోయినట్టు అండి, ఉడికిపోయినట్టు. అయితే నేను ఇలాగా బౌల్లో నుంచి తీసేస్తున్నాను పైకి. కొంచెం కప్పులో వేసిన ఏదే బౌల్లో వేసిన కేక్ అయితే కొంచెం అంటుకుందండి ఆ ప్లేట్కి, అందుకనే కొంచెం తొందరగా రాలేదు. కానీ ఈ కప్ కేక్స్ మాత్రం సూపర్ అంటే సూపర్ వచ్చినాయి, చాలా బాగా వచ్చినాయి. మా పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు. అలాగే చూసారా, ఇక్కడ వచ్చేసి కప్పుల్లో బౌల్స్లో వేసిన కేక్ కూడా చాలా బాగా అయ్యింది. కానీ ఇక్కడ పెట్టిన కడాయిలో కేక్ అయితే అస్సలు అవ్వలేదండి. ఇంకేం చేశానంటే ముందు అయిపోయిన ఈ కేకులు తీసేసి అదే కడాయిలో నేను ఇప్పుడు ఈ కేక్ తీసుకెళ్ళి ఆ కడాయిలో పెట్టేసాను అనమాట. ఎందుకంటే ఆ కడాయిలో హైట్ కరెక్ట్గా సరిపోతుంది, తొందరగా ఉడికిపోద్ది అని చెప్పి పెట్టాను. తొందరగానే ఉడికిపోయిందండి, చాలా బాగా అయ్యింది ఈ కేక్ కూడా. ఇలాగ మీకు కేక్ తయారు చేసుకునే బౌల్ ఉంటే వేసుకోండి, లేకపోతే ఇంట్లో మనం అంటే కర్రీస్ కానీ ఏదైనా చేసుకుంటాం కదా, సత్తు గిన్నెలు అంటారు, అవి సిల్వర్ టైప్లో అలాంటి గిన్నెల్లో ఉంటే గాక ఆ గిన్నెల్లో వేసుకోండి. ఈ కలుపుకున్న కేక్ బ్యాటర్ చాలా బాగుంటుంది, ఏదైనా పర్వాలేదు, బౌలే అవసరం లేదు. ఇలా కేక్ అంతా మొత్తం అయిపోయినాక ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నేను 1 లీటర్ పాలు కాచి పెట్టుకున్నానండి. అందులో 1/2 లీటర్ పాలు అయితే ఒక గిన్నెలోకి వేసుకుంటున్నాను. చూడండి, ఇలాగా ఒక గిన్నెలోకి 1/2 లీటర్ పాలు వేసుకుని బాగా కొంచెం మరగబెట్టుకోవాలి. ఇలా మరగబెట్టుకునేటప్పుడే మనము చిన్న గిన్నెలోకి, అంటే నేను ఆల్రెడీ ఇంట్లో ఉన్న పాలు కొంచెం వేడి చేస్తున్నాను అనమాట. ఇప్పుడు మరగబెడుతున్నాను. ఇక్కడ వచ్చేసి పిల్స్బెరీ కస్టర్డ్ పౌడర్ అండి. ఇది మనకి బయట సూపర్ మార్కెట్లో ఎక్కడైనా దొరుకుద్ది, లేదంటే డీమార్ట్లో కానీ సూపర్ మార్కెట్ ఎక్కడున్నా కిరాణా షాప్లో కానీ ఎక్కడైనా కూడా కస్టర్డ్ పౌడర్ అని అడిగితే ఇస్తారు. అది నేను ఇక్కడ వచ్చేసి కొన్ని పాలు వేసేసి 1 స్పూన్ కస్టర్డ్ పౌడర్ అయితే తీసుకున్నాను. పెద్ద స్పూన్ తోటి కస్టర్డ్ పౌడర్, అంటే మీరు తీసుకున్న అక్కడ కేక్ క్వాంటిటీని చూసుకుని తీసుకోండి, కొంచెం ఎక్కువ ఉన్నా పర్వాలేదు. అలా వచ్చేసి ఇక్కడ పాలు మరగబెడుతున్నాను కదా, 1/2 లీటర్ పాల్లోని పంచదార అయితే వేస్తున్నానండి. స్వీట్ కోసము పాలు మరగబెట్టేటప్పుడు స్వీట్గా ఉండడానికి కొంచెం పంచదార అయితే వేసి మరగబెడుతున్నాను. పంచదార వేయడం వల్ల చాలా టేస్ట్ అయితే వస్తుందండి. ఈ పాలు ఇలా మరగబెట్టుకున్నాక నేను ఈ లోపల పిస్తాలు, బాదం పప్పు, అలాగే జీడిపప్పు, ఈ 3 రకాలు అయితే తీసుకున్నాను. పాలైతే మరిగిన కొన్ని పాలుని ఇక్కడ గ్లాసులోకి తీసుకుంటున్నాను. స్వీట్ ఎక్కువ అవసరం లేదండి, 2 స్పూన్లు లేదా 3 స్పూన్లు అయితే పంచదార వేసుకోండి. ఇలా పాలు తీసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఆ పాలు ఎందుకంటే చెప్తాను, ముందైతే కొన్ని పాలు అయితే బాగా మరిగిన పాలు పంచదార వేసినవి పక్కన పెట్టేసుకున్నాను. అలాగే ఇక్కడ మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడరు ఏదైతే ఉందో ఆ పౌడరు ఇలాగా ఈ మరిగే పాల్లో వేసేయాలి. వేస్తున్నప్పుడే బాగా కలుపుతూ ఉండాలి, లేకపోతే ఉండలు కట్టేస్తుందండి కస్టర్డ్ పౌడరు తొందరగాని. మంట ఇంకోటి హైలో అయితే పెట్టకూడదు, సిమ్లో పెట్టే ఇలాగా మెల్లగా కలుపుతూ ఉండాలి. ఉండలు కట్టకుండా కస్టర్డ్ పౌడర్ని తయారు చేసుకోవాలన్నమాట. ఇలా చూసారా ఎంత చిక్కగా వస్తుందో, మెల్లగా ఉడుకుతూ ఉన్నప్పటికీ దగ్గరగా అవుతుందండి ఈ కస్టర్డ్ పౌడరు. అంటే చాలా బ్రాండ్స్ ఉన్నాయి, నేనైతే పిల్స్బెరీ కస్టర్డ్ పౌడర్ అయితే తీసుకున్నాను. నేను తీసుకున్న పౌడరు ఈ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా కస్టర్డ్ పౌడరు చేసుకోవచ్చు, ఇంట్లో ఈజీగా ఉంటుంది అన్నమాట. అంటే ఎప్పుడైనా మీకు వీలు ఉన్నప్పుడు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు అండి, చాలా బాగా అన్నిటికీ యూజ్ అవుతుంది. నేనైతే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను. కస్టర్డ్ పౌడర్ అయితే కుక్ అయిపోయింది. చూసారా, దగ్గరగా వచ్చేసింది. ఇలా దగ్గరగా వచ్చినాక నేను ముందుగా చేసి పెట్టుకున్న కేక్ అయితే రెడీ చేసేసుకున్నాను. ఫస్ట్ ఆ కప్పుల్లోకి అయితే ఇలాగా నేను ఆల్రెడీ వేసేసానండి. అలాగే బాదం పప్పు, జీడిపప్పుది కూడా కొంచెం పగలగొట్టేసుకోవాలి, మెత్తగా పొడి చేసుకోవాలి. అంటే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవచ్చు, లేకపోతే నేను దంచేసానండి, దంచేది ఉంటుంది కదా, దాంతో దంచేసాను. అలాగే మళ్ళీ ఇక్కడ సెపరేట్గా కేక్ దాన్ని కట్ చేశాను, పీసుల కింద కట్ చేసి ఒక బౌల్లో ఇలాగా
పీసులు కట్ చేసేసుకుని 4 పీసులు అయితే ఒక బౌల్లో అయితే వేసి పెట్టుకుంటున్నానండి. చూసారా, ఇలాగా 4 పీసులు లైన్గా ఇలా పెట్టుకుందామా అని చెప్పి మొత్తం మీద అయితే 4 పీసులు ఒక బౌల్లోకి పెట్టుకున్నాను. ఇలాగా మొత్తం 4 సైడ్లు మంచిగా వచ్చేలాగా కేక్ అయితే ముక్కలు కట్ చేసేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ముందుగా నేను ఏవైతే పాలు తీసానో గ్లాసులోకి ముందు సపరేట్గా తీసాను కదా, ఆ పాలండి ఆ కేక్ మీద అలా వేసేసుకోవాలి. ఇలా చూడండి నేను వేస్తున్నాను కదా మొత్తం. అంటే మీకు ఎంత లిక్విడ్గా కావాలి అనుకుంటే కొంచెం అలా వేసుకోండి, లేదు అంటే మీకు తీసుకున్న క్వాంటిటీని బట్టి చూసుకుని వేసుకోండి. జస్ట్ అలాగా కేక్ పైన ఆ మరగబెట్టిన పాలు అయితే వేసేసుకోవాలి. అలాగే వేసుకున్నాక ఇక్కడ వచ్చేసి మనం చేసుకున్నాం కదా కస్టర్డ్ పౌడరు ఏదైతే ఉందో ఆ లిక్విడ్ కూడా దానిపైన కేక్ పైన మంచిగా కలుపుకొని, అంటే వేడిగా ఉన్నప్పుడు అవి వేస్తే మంచిగా జ్యూసీగా ఉంటుంది, గడ్డలు కట్టదండి, ఉండ్ల కింద కట్టదు. లేదు అంటే కొంచెం గాలి తగిలిందంటే చల్లగా అయ్యిందంటే కస్టర్డ్ క్రీము మనకి దగ్గరికి అయిపోయి ఉండ్ల కింద వచ్చేస్తుంది. చూసుకోండి ఇలా అవ్వకుండా. ఒకవేళ అయ్యిందంటే మళ్ళీ ఒకసారి దాన్ని మంచిగా బాగా స్పూన్ పెట్టి బాగా కలపండి. లేతే కలిపేది ఉంటుంది కదా మిక్సీ చేసేది, అలా మిక్సీ చేసుకున్నా పర్వాలేదు. ఇలా చేసుకున్నాక కస్టర్డ్ పౌడర్ దీన్ని కేక్ పైన అలాగా పాలు వేసినాక ఇలా వేసేసుకోండి. వేసుకున్నాక లైన్గా బాదం పప్పు, మనం పిస్తా పప్పు, అలాగే జీడిపప్పు, ఈ 3 రకాలు తీసుకున్నాం కదా, 3 రకాలు కూడా దానిపైన వేసేసుకొని అలా చల్లుకొని వేసుకుంటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది అన్నమాట. చూస్తుంటుంటేనే చాలా టెంప్టింగ్గా ఉంది. టేస్ట్ కూడా నిజంగా అలాగే చాలా బాగా వచ్చిందండి. మీరు ఒకవేళ ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. సూపర్ అంటే సూపర్ ఉందన్నమాట. నిజంగా నేను చెప్పడం కాదు కానీ ఒక్కసారి అయితే మాత్రం ట్రై చేయండి. నిజంగా అంత బాగుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పిల్లలు కాదు, పెద్దవాళ్ళ కాడి నుంచి చిన్న పిల్లల వరకు చాలా ఇష్టంగా తింటారన్నమాట. ఇంట్లోనే ఈజీగా ఇలాగా డ్రై ఫ్రూట్స్ మలాయ్ కేక్ అయితే తయారు చేసేసుకోవచ్చు. టేస్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అన్నమాట. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే అంత బాగా వచ్చిందన్నమాట టేస్టు. నిజంగా సూపర్ ఉంది. మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. ఇలా మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే ట్రై చేయండి. నిజంగా డ్రై ఫ్రూట్స్ మలాయ్ కేక్ అయితే సూపర్ అంటే సూపర్ వచ్చిందన్నమాట. చూసారా ఎంత బాగుందో, అంటే కెమెరాకి దగ్గరికి వచ్చి చూపిస్తున్నాను ఎందుకంటే అక్కడ కనిపిస్తుందా లేదా అన్నది. అంటే ఇక్కడ నేను బౌల్లో వేసింది కూడా మిస్ అయ్యింది. ఇప్పుడు ఇక్కడ ఏదైతే 4 బౌల్స్ ఉన్నాయో గాజు బౌల్స్, ఆ బౌల్లో కూడా సేమ్ అలాగే ముందుగా పాలు కాచిపెట్టిన పాలు ఉన్నాయి కదా పక్కన, అవి వేసాను. తర్వాత ఇలాగ కస్టర్డ్ పౌడర్ది క్రీమ్ వేసాను. తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసి అలా పక్కనైతే పెట్టేశానండి. మనకి ఇలాగా కేక్ అయితే రెడీ అయిపోయింది. చూడండి దగ్గర నుంచి చూపిస్తున్నాను. ఇలా డెకరేషన్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ తోటి మలాయ్ కేక్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది, రెడీ అయిపోయింది. చూసారు కదా ఈ విధంగా వస్తుందన్నమాట కేకు. మనం ఇంట్లోనే ఈజీగా మలాయ్ కేక్ని అయితే తయారు చేసేసుకోవచ్చండి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఒకసారి నేను మీకు కట్ చేసి చూపిస్తాను. చూడండి కేక్ పీస్ ఎంత బాగా వచ్చిందన్నది. అంటే మనం వేసిన పాలు కానీ అలాగే కస్టర్డ్ క్రీమ్ కానీ మనకి డ్రై ఫ్రూట్స్ కానీ అన్నీ కూడా మనం ఇంట్లోనే తయారు చేసుకున్నాం కదా, అలాగే అన్నీ కూడా హెల్దీనండి. అప్పుడప్పుడు పిల్లలకి ఇలాగ వెరైటీగా చేసి పెట్టండి. పిల్లలనే కాదు పెద్దవాళ్ళైనా మనమైనా సరే ఎప్పుడైనా ఇలా వెరైటీగా చేసుకుని తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది అన్నమాట. ఎప్పుడు తినే కేక్ కాకుండా ఇలాగా డ్రై ఫ్రూట్స్ మలాయ్ కేక్ అయితే ట్రై చేయండి. ఇంట్లోనే ఈజీగా ఇలాగా తయారైతే చేసేసుకోవచ్చు అన్నమాట. అలాగే దీనిపైన ఇంకొకటి మెయిన్ ఇంగ్రీడియంట్ వేస్తున్నాను, చూడండి అదేంటన్నది చూపిస్తాను. ఇక్కడైతే మాత్రం చూసారా ఎంత బాగా వచ్చిందో, ఎంత సాఫ్ట్గా జ్యూసీగా కట్ చేసుకొని తింటుంటే సూపర్ అంటే సూపర్ ఉందన్నమాట టేస్ట్. అలాగా నేనైతే చూపిస్తున్నాను చూడండి చాలా దగ్గర నుంచి. ఇలాగే పిల్లలకి చాయ్ కప్పుల్లో వేసిన కప్పు కేక్ కూడా చాలా బాగా నచ్చింది. వాళ్ళు ఎక్కువ కప్ కేక్ అడిగారు. అంటే ఇలా కప్పుతో తీసేసుకుంటే ఈజీగా ఉంటుంది కదా అలాగని. అలాగే ఇక్కడ వచ్చేసి అమూల్ మలాయ్ క్రీమ్ అండి, ఫ్రెష్ క్రీమ్ దొరుకుద్ది. అది కూడా సూపర్ మార్కెట్లో దొరుకుద్ది, లేకపోతే కిరాణా షాపుల్లో అయినా కూడా దొరుకుద్ది. నేను అమూల్ బ్రాండ్ అయితే తీసుకున్నాను. క్రీము చాలా బాగుంటుంది, ఫ్రెష్ క్రీమ్ కాబట్టి. లేదు అనుకుంటే మీరు ఇంట్లో ఉన్న పాల మీగడ కానీ పెరుగు మీద మీగడ కానీ అది కూడా మంచిగా గిలక పెట్టుకుంటే క్రీమ్ ఇలాగా వస్తుంది మనకి.
అది కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇలాగా అమూల్ క్రీమ్ అయితే వేసేసానండి కేక్ పైన. సూపర్ వచ్చింది టేస్ట్ అయితే మాత్రం. మీలో ఎంతమంది చేస్తారో ఎంతమంది తింటారో ఇలాగా కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. అలాగే ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోలతో మీ ముందుకైతే వస్తాను. ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియో చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి తప్పకుండా. ఈ సమ్మర్లో మాత్రం పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఈజీగా ఇలాగ వెరైటీగా పిల్లలకైతే డ్రై ఫ్రూట్స్ మలాయ్ కేక్ అయితే చేసి పెట్టండి. సూపర్ అంటే సూపర్ ఉంది. పిల్లలు నచ్చని వాళ్ళంటూ ఉండరు అన్నమాట. అంత బాగుందన్నమాట. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలామంది ఎవరైనా కానీ ఇష్టపడతారు. అంత టేస్ట్ అయితే ఉంది. చూసారా, ఇలా అయితే నాది రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.